లిఫ్ట్ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్న కర్ణాటకలో, నిన్న హైదరాబాద్ లో 2 రోజుల్లో 2 ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ చందానగర్ లో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. దేవావత్ అనసూయ అనే మహిళ భర్తతో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో బంధువుల ఇంటికి వెళ్లారు. అపార్ట్మెంట్ పైకి వెళ్లే క్రమంలో అనసూయ లిఫ్ట్ ఎక్కారు. లోపల అడుగుపెట్టగా గేట్లు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు లిఫ్ట్ లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనసూయ ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ వర్క్ చేయడం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మరోవైపు 2 రోజుల క్రితం కర్ణాటకలోని శివమొగ్గలో లిఫ్ట్ లో చిక్కుకొని ఓ రిటైర్డ్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. కుమారస్వామి అనే వృద్ధుడు శివమొగ్గలోని దత్తమందిరంలో దైవ దర్శనానికి వెళ్లారు. అయితే లిఫ్ట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించి దానికి బలయ్యారు. లిఫ్ట్ వచ్చిందని పొరపాటున భావించిన కుమారస్వామి లిఫ్ట్ షాఫ్ట్ లోకి అడుగుపెట్టారు. పైనుంచి వస్తున్న లిఫ్ట్ లో చిక్కుకుపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది వృద్ధుడిని అతి కష్టం మీద బయటకు తీశారు. అయితే లిఫ్ట్ కింద పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని శివమొగ్గలోని వినోబానగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు. మొత్తంగా వరుస లిఫ్ట్ ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు.